మమతక్క బ్యాంకులోకి వచ్చింది, ఇంకా ఒడవనెత్తలేదు. ఫుల్ సేఫ్ అవుతుంది, ఇంకా అయిపోలేదు. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? అయితే ఇలా ఎటు పోతున్నాం అంటే బ్యాంక్ పోతున్నాం. ఎందుకనంటే నాకు ఒక 4-5 లక్షలు తీసుకొస్తాయట బ్యాంకుల నుంచి పెళ్లి కోసం అని చెప్పేసి. అందుకే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? మంచిగా వాడుకుంది చదువుకొని నాటేమేనా అంటాన్ని. పెళ్లి బట్టలు కా మమతక్క సూర్యుడు కొడతాను. వాడి కోపం ప్రళయం, వాడి ప్రేమ సముద్రం, వాడి జాలి వర్షం. అన్నలు అక్కలకు అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. మమతక్కతో అస్సలు బయటకు పోవద్దు. ఎందుకంటే ఎటన్నా పోదామంటే గంటలు తయారైతుంది, ఒడవనియది మన్ను లేదు. అయితే ఇలా ఎటు పోతున్నాం అంటే బ్యాంక్ పోతున్నాం. ఎందుకనంటే నాకు ఒక 4-5 లక్షలు తీసుకొస్తాయట బ్యాంకుల నుంచి పెళ్లి కోసం అని చెప్పేసి. అందుకనే పోతున్నాం, అసలు కాదు. మమతక్కతో బయటకి పోతే ఎట్లుంటుందో చూపించడం కోసం మాత్రమే, అంటే బ్యాంకు పోతే ఎట్లుంటుందో చూపిద్దామని చెప్పేసి వ్లాగ్ రికార్డ్ చేస్తున్నా. చూడురిగా ఎట్లుంటుందో. పెళ్లి బట్టలు కా మమతక్క సూర్యుడు కొడతాను. ఇవన్నీ నా ప్రమోషన్ డ్రెస్లు ఒక 6-7 ఉంటాయి. అవి స్టిచ్ చేపిద్దామని పోతాను మొదగాలు. ఇలా మమతక్క ఎందుకో చిన్నపోయి ఉంది చూడుర్రి. ఎందుకు చిన్న మంచిగా వాడుకుంది చదువుకొని నాటేమేనా అంటాన్ని. అదే నువ్వు చెప్తా నంబర్, నేను చెప్తాను కరెక్ట్. చూసినా మీ మీద అంత నమ్మకం మమతక్క. నువ్వు చెప్తే నమ్మరు, నేను చెప్తే నమ్ముతారని. ఎటు పోతున్నావు అని అడిగిందా? 3 రూపాయలు ఇయ్యే. భువనేశ్వరక్క హాయ్ చెప్పు. బాయ్. సినిమాకి ఎప్పుడు పోదాం? సంక్రాంతికి వస్తున్నాం. ఇప్పుడు ట్రెండింగ్ లానే ఉంది వెంకి మామ సినిమా. ఎప్పుడు? మొన్న నైటే అందుకే ఆ మాట అన్నది, లేకపోతే ఎందుకంటూనే పోదాం. మనం ఫ్యామిలీతో పోవాలని ఉంది ఆ సినిమాకు. ఫ్యామిలీతో పోతా అంటే నువ్వు పోవాలి అర్థం కాదు. మీరే 4 కాదు పైసలు. సో ఏం పైసలు? 500 బ్యాంక్ పోదామని చెప్పేసి దుకాణాలను ముద్ర పెట్టుకుంటుంది. ఇలా మేము పోము, అది కాదు ఇట్లుంటది. ఆల్రెడీ నేను తీసిన. బాయ్. ఎటు పోదామని చెప్పేసి నువ్వేం చెప్తాను? చిన్న పోరు లెక్క కొనుక్కొని బుక్కుతాను. నడు గొడవని. అది నా బ్యాంక్ వచ్చింది మమతక్క. ఎంతసేపు ఎత్తు మమతక్క బ్యాంకులోకి వచ్చింది, ఇంకా ఒడవనెత్తలేదు. ఫుల్ సేఫ్ అవుతుంది, ఇంకా అయిపోలేదు. అది ఫిల్అప్ చేయాలి. నాకు సుక్కర్ అనిపిస్తాను. 5 అవుతుంది. మమతక్క ఒడవనిత్తలేదు, దంగనిత్తలేదు. నాకు ఆకలి అవుతుంది. నాకేమన్నా తినబెట్టక్క. ఈడొకసేపు ఎత్తుంది. ఇక ఇలా తీసుకుంటుంది మనీ. బాయ్స్ కి అమ్మాయిలతో షాపింగ్ పోతే ఇరిటేషన్ వస్తుంది. పొద్దుగాల వేరంటే పొద్దుగా దాకా వెళ్ళరని అంటారు. కానీ మాకతో బయటకు వస్తే పొద్దుగినా సరే, రాత్రి ఒకటైనా సరే కానీ ఇంటికి పోదామన్నది అట్లా ఉంటుంది. మాకతో వచ్చినందుకు పని అందరినీ మంచిగా నిమ్మలంగా చెప్తుంది. నాకేమో ఇక్కడ వెయిట్ చేసి, మీకు ఇరిటేషన్ వస్తుందా వెయిట్ చేస్తే? ఒకసారి కామెంట్ చేయర్రి. ఏదైనా పనికి అయినప్పుడు వెయిట్ చేసి అంటే పార్లర్ లో గంటలు వెయిటింగ్ చేస్తా నీకోసం. అది షూట్ చేస్తాం, అక్కడ కొన్ని అందిమని చెప్తాం. రకరకాలుగా ఉంటది. ఇంకా అది చెప్పరా, ఇక్కడ ఏం పని లేదు కదా చేయనికి. అందుకనే ఇరిటేషన్ వస్తాం. కూరగాయలు తీసుకుందాం పదా అంటది. కూరగాయలకు వచ్చినాం. మా అమ్మకు అనపకాయ అంటే ఇష్టం, నాకు కూడా ఇష్టం. టమాటాలు, మిరపకాయలు, కోపి పువ్వు, కాకరకాయ, వంకాయ, బెండకాయ అన్నీ ఉన్నాయి. గోపిగడ్డ, మిరపకాయలు తీసుకుంటాను. ఇవి మంచిగా లేవా ముంగటి? టమాటాలు తీసుకో. గోపిగడ్డ, గోపి పువ్వు, అద్దా అనపకాయ. అక్క అడుగు అనపకాయ ఎంత మంచిగా ఎండిపోయింది. బటన్కాయ కావాలట మమతగా. ఇవి మంచిగా ఉంటాయి బటన్ ఎత్తుల కూర. కాక టమాటాలు తీసుకుంటా.
ఏంటిది కమల పిల్లగాన్ల అంటే అంటుకొని తీరు కమల పిల్లగాన్లు విడది అద్దు కదా అద్దు అవి తినబుద్ది కదా బఠానీలు అద్దు నేను తిన అంటే పుక్కడికి ఇస్తారు అనుకుంటాను వాళ్ళు పప్పు అమ్ముకునేటోళ్ళు ఇక చిక్కుడుగా తీసుకో చిక్కుడుగా ఫ్రెష్ ఉంది అక్క చిక్కుడు తీసుకో మంచిగా ఫ్రెష్ ఉంది కదా అక్క చిక్కుడు ఇత్తులే అక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి చిక్కుడుగా లవర్ ఎంతసేపు అక్క ఇంటికి పోదాం చీకటి పడుతుంది ఏరుతుంది అది అన్నం గింజలు అనుకుంటాను తనకది ఇంటికి వచ్చినావు ఇగో లచ్చ వేడుతాను అదేంటిది జాంకాయల కారప్పొడి పెట్టుకొని తింటానా అవి తిను తలకాయ ఆష్టపడాల్సింది నేను నువ్వు కాదు ఎట్లు తిరిగినావు అని అబ్బా మొత్తానికి అయితే గొల్లపల్లి మొత్తం దింపింది అయిపోయిందా ఏమన్నా ఏడ్చుడు తక్క లేసేదే చేసేదే లేట్ అంటే మా వంటని సామాను కొనుక్కు కత్తే ఊర్రని అంటాను ఇంకా అది సామాన్లు తిండి ఎక్కడి నుంచి అట్లా కాదు అబ్బా అది ఏంటిది బ్యాంకులోనే 5-6 గంటలు చేసింది అప్పటికే ఫుల్ లేట్ అయింది ఈ కార్ ఏమో ఆ కార్ ఉంది చూసిరా ఆ కార్ తొందర స్టార్ట్ కాదు చెప్పు ఇప్పుడు ఏం తింటారు పొద్దుగాల సాయం తాగుతారు మరి సామాను మరి ఎత్త అయిపోగా పైసలు నా దగ్గర ఉన్నాక నిన్ను అడుగుతా చూసిర్రా పొద్దుగాల అయితే చాయ్ కావాలి ఎవరు తాగుతారు సాయం మీరు తెచ్చుకొని తాగుతారు మీరు పెట్టుకోవాలి 3 క్వింటల్ తాగుతాం పొద్దుగాల మళ్ళా పాటీలు మళ్ళా పొద్దుకి దబ్బన పాలు లేకుంటే బాపు కొంత గుండె కడిపోయి పాల ప్యాకెట్ తీసుకురా ప్లీజ్ అబ్బా అంత నిన్నే మమతక్క చూసిరుగా వీడియో ఎట్లుంది మంచిగా ఉందా అనుకుంటున్నా అయితే మంచిగా ఎందుకు ఉందా అనుకుంటున్నా అంటే మా చెల్లెతోటి నేను ఒక్కొక్కసారి గంటలు కాదు రోజులు వెయిట్ చేస్తా అది నా కోసం నిన్న ఒక్కరోజు వచ్చినందుకు ఎంత వేధించింది చూసిరా అక్క అది ఒక 2 గంటలు కూర్చున్నా అందుకే 6 గంటలు 7 గంటలు అని చెప్పింది ఆ వీడియోనైతే ఇవిడు ఎట్లుందో చెప్పురు కామెంట్లలో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయర్రి జాన్కు సెకండ్ ఇయర్ నాకు ఫస్ట్ ఇయర్ దానికి సెకండ్ ఇయర్ని అంటే ఏమంటారు ఈర్ష్య దేశం కాదు కానీ మీరు మమతక్క అంటే నేను ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నా అట్లాగే అబ్బాబాబు ఛానల్ ను షేర్ చేయరు కామెంట్ చేయరు సబ్స్క్రైబ్ అనరాదు నేను కూడా సబ్స్క్రైబ్ ఇగో ఎట్లానంటే ఇప్పుడు ఇక వెయిట్ చేయించింది మనం బయట పెడితే దొర అయిపోడు కదా నేను సరే చూసిరు కదా నేను ఇప్పుడే వెయిట్ చేయించిన ఒక్కొక్కసారి నేను ఎన్ని గంటలు నేను తిత్తా కదా ఫోన్ నా చేతుల్లో నా వారిలో ఉంటది కాబట్టి నేను తిత్తా మీరు చూడుర్రి ఎన్ని గంటలో మీకు టైం కూడా చెప్తా నేను ఏ టైం పోయి ఏ టైం దాకా వెయిట్ చేస్తానో అంటే వేరే అనుకోకూర్రి మేము ప్రమోషన్లకు అటు ఇటు పోతాం చూడుర్రి అప్పుడు మస్తు వెయిటింగ్ చేస్తా అది కూడా మేకప్ లేకపోతే సారీ జ్యువెలరీ అవి ట్రెండింగ్ అవ్వనుకున్నారు రీల్స్ చేసినా కూడా ఒక్క క్లిప్ మేము మా చెల్లి అస్సలు మిస్ అయ్యేది ఎట్లా అంటే మంచిగా నీట్ గా రావాలి జనాలు మెచ్చాలనే మస్తు నీట్ గా చేస్తుంది అందుకోసమే వెయిట్ చేస్తా అని చెప్తున్నా అట్లాగే అందరికి బాయ్ మళ్ళా వీడియోతో మళ్ళీ కలుస్తుంది మీ మమతక్క టాటా.